ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ ఎపిసోడ్లో ఇంకో దేవుని నామధేయం గురించి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము ఆఖరి వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 2 లాస్ట్ వర్స్. నజరేతు ఊరుకు వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఎలాగూ జరిగెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, మహోన్నతుడు అయిన రాజా, నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యంలో ఉన్న శక్తి మేము అనుభవించినట్లు సహాయం చేయండి. నీ నామము యొక్క గొప్పతనం ధ్యానించుచుండగా వాటిలో మేము నేర్చుకోవాల్సినవి నేర్చుకుని మార్పు చెంది నీకు నచ్చినట్లు జీవించినట్లు సహాయం దయచేయండి. చెప్తున్న నన్ను మరుగుపరచండి. ప్రతి మాట నీ చిత్తానుసారంగా నీ యొక్క చిత్తంలోంచి విడుదలగునట్లు సహాయం చేయండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్తలో మనం చదివిన రీతిగా ఆయనకి ఇంకో పేరు ఏంటంటే నజరేయుడు, జీసస్ ఆఫ్ నజరేత్. బైబిల్లో దేవుడికి అనేక నామధేయములు ఉన్నాయి, అనేక పేర్లు ఉన్నాయి. చాలామంది 1000 నేమ్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాలు కూడా చదివి ఉంటారు. దాని గురించి రాసిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అయితే వాటన్ని పేర్లో ఇది చాలా విభిన్నమైన పేరు. ఎందుకంటే అవన్నీ దేవుడి గొప్పతనాన్ని, దేవుడి నేచర్, స్వభావంని తెలియజేస్తూ ఉండొచ్చు. కానీ ఈ పేరు మాత్రం దేవుడు మానవాళికి కనెక్ట్ అయ్యే పేరు. ఇది చాలా అరుదు, వింతైన పేరు అన్నమాట. ఎందుకంటే దేవుడు ఈ పేరుతో ఆయన పరిచయం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు ఆయన అంటాడు, నేను నజరేయుడైన యేసు అని చెప్తా ఉంటాడనమాట. అయితే నజరేయుడైన యేసు గురించి ధ్యానం చేసినప్పుడు ప్రిఫిక్స్లో ఉన్న ఈ నజరేతు గురించి మనం చూద్దాం. అయితే ఈ నజరేత్ ఏమీ సిగ్నిఫికెంట్ ప్లేస్ కాదు, ఇది చాలా కుగ్రామం. దీని గురించి పాత నిబంధనలో కానీ యోధా మత గ్రంథాలు తోరాలో కానీ ఏది రాయబడలేదు. హిస్టారియన్స్ అనే జోసఫస్ కూడా ఏమీ దీని గురించి ప్రస్తావించలేదు. పైగా ఈ ఊరికి ఒక బ్యాడ్ రిప్యుటేషన్ ఉంది. అదేంటంటే ఈ ఊరికి లేదా ఈ గ్రామం కానుకుని గ్రీక్ పట్టణమైన సిఫోరస్ అనే గ్రీక్ వెల్దీ టౌన్ ఒకటి అక్కడ ఉంటుంది. సో యూదులు అందరూ ఏం భావించారంటే ఈ నజరేతు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ గ్రీక్ కల్చర్కి, అన్య పద్ధతులకు అలవాటయ్యి దేవుణ్ణి వదిలేసిన వారని, వాళ్ళ భక్తి జీవితంలో సక్రమంగా లేరని వారిని చిన్న చూపు చూసేవారనమాట. సో నజరేతు అని అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే ఏమీ ఉపయోగం లేని ప్రాంతము, ఏమీ గొప్పది రాని ప్రాంతము అని వాళ్ళ భావన. అందుకే నతానియేలు కూడా ఫిలిప్పుతో అంటాడు, దేవుడి శిష్యుడైన నతానియేలు అంటాడు, నజరేతు నుంచి ఏదైనా మంచి వచ్చిందా అని అంటాడనమాట. సో వాళ్ళందరి భావం ఏంటంటే నజరేతు అంటే చాలా చిన్న చూపు. అక్కడ ఉన్నవారందరూ కూడా పెద్ద చదువు సంధ్యలో ఉన్నవారు కాదు. వాళ్ళందరూ కామన్ ఆక్యుపేషన్స్, సింపుల్ లైఫ్ జీవిస్తూ ఉండేవారు. ఎలా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫార్మర్స్ లేదా యేసుప్రభు తండ్రి అని యోసేపు చేసిన పని, కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉండేవారు అనమాట. సో గత ఎపిసోడ్లో చూసినట్టు దేవుడి ఏమని తెలుసుకున్నాం. గత ఎపిసోడ్లో ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. అలాంటి దేవుడు, అంత ఉన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన ఏమని పిలవడానికి ఇష్టపడ్డాడంటే నజరేయుడైన యేసు అని పిలవడానికి ఇష్టపడ్డాడంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూడండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించును అని. ఇంకో మాట మనమందరం బైబిల్లో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనముల నుంచి కింద వరకు చదువుకుందాం, 11 వరకు. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తానే రిక్తునిగా చేసుకున్ను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకునెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమును వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని
యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామముగా ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ చదివిన భాగంలో చూస్తే ఆయన ఏంటండి, దాసుని స్వరూపము ధరించుకుని. ఎలాంటి స్వరూపం అంట? దాసుని స్వరూపం. బైబిల్ చెప్తుంది ఆయన రత్నవల్లుడు, ధవలవల్లుడు, 10,000 నీలో అతి కాంక్షణీయుడు, ఆయన మహోన్నతుడు, పరిశుద్ధుడు. అలాంటి దేవుడు ఎలా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు? మానవునిగా దాసుని స్వరూపం ధరించుకుని. అంటే ఆయన పుట్టుకలో ఆయన తగ్గించుకున్నాడు. ఈ భూమి మీద నజరేతు వాడు అని జీవించడంలో ఆయన తగ్గించుకున్నాడు. ఇంకా ఈ మనం చదివిన వచనంలో ఏమనుందండి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకును. హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్. ఈ జీసస్ ఆఫ్ నజరేత్ అని పేరు ద్వారా మొదటగా యేసుప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఆయన తగ్గించుకున్నాడు. అదే మనకు కూడా మాదిరిగా విడిచిపెట్టి వెళ్ళాడు. ఏంటంటే దీనులను ఆయన కృప చూపే దేవుడు కదండి. చాలా సందర్భాల్లో మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, మనకున్న చదువును బట్టి, మనకున్న వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటాం. మనం ఏదో గొప్పవారమని, మన సామర్థ్యంతో అన్నీ సంపాదించుకున్నామని మనం ఏం చేస్తూ ఉంటామంటే మనల్ని మనం చూసుకుని మురిసిపోతూ ఉంటాం. బైబిల్లో కూడా ఒక రాజు ఉన్నాడనమాట. ఆయన చాలా గొప్ప రాజు. ఆయన భూమి కింద చాలా పోర్షన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు. అయితే దేవుడు ఆయనకి ముందే 12 months ముందే ఆయన కలలో ఆయనతో మాట్లాడతాడు. నీ పరిస్థితి బాలేదు, నీలో గర్వం ఉంది, నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు నా వైపు చూడాలి, నిన్ను నువ్వు మార్చుకుంటే నువ్వు రాజుగా కంటిన్యూ అవుతావు అని 12 months ముందే దేవుడు అతనికి బయలుపరుస్తాడు. అయినప్పటికీ ఆ రాజు దేవుడి మాట పట్టించుకోకుండా తన వల్లనే ఇంత గొప్పగా సామ్రాజ్యం ఉందని అనుకున్నప్పుడు దేవుడు అతన్ని పతనాన్ని చేస్తాడు. అది మనం ఎక్కడ చూడగలుగుతామంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం. ఆ రాజు అంతటా రాజే ఇది చెప్పుకుంటూ ఉంటాడు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోను నగరమందు సంచరించుండగా రాజు బబులోనులో ఈ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. ఇక్కడ చదవబడిన రాజు ఎవరో కాదు, నెబుకద్నెజరు మహారాజు. ఈ వచనంలోనే ఎన్నిసార్లు నేను అనేది ఉందో చూడండి. మరొకసారి చదువుతున్నాను. 30వ వచనం. రాజు బబులోనులో ఈ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తను అనుకునేను. ఏంటంట? నేను చేశాను, నా బలం చేశాను. ఎలాంటి పట్టణం? మహాపట్టణం. మనలో కూడా ఎలా ఉంటుంది? నా టాలెంట్, నా ఇల్లు, నా పిల్లలు, నాది 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 సెల్ఫ్తో మనము ఇండల్జ్ అయిపోయి ఉంటాం. అది చాలా ప్రమాదకరమైంది. ఐ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు పనిచేయడు. ఐ ప్లేస్లో ఏముండాలి? యు ఉండాలి, దేవుడు ఉండాలి. ఎప్పుడైతే ఐ వస్తుందో ఆయన కార్యము అడ్డంగా నిలిచిపోద్ది. నీ జీవితంలో ఆయన ఏమీ పని చేయలేడు. ఇక్కడ నెబుకద్నెజరుతో దేవుడు 12 నెలల ముందే మాట్లాడతాడు దర్శనంలో. దానియేలు ముందే చెప్తాడు. చూడండి 27వ వచనంలో ముందుగా ఉంది. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చును. చూడండి, దేవుడు 12 months ముందే వార్నింగ్ ఇచ్చాడు. నీ పరిస్థితి బాగాలేదు, నీలో గర్వ స్వభావం ఉంది, దాన్ని బట్టి నువ్వు సరిగ్గా పరిపాలన చేయట్లేదు, ప్రజల్ని సరిగ్గా చూడట్లేదని దేవుడు ముందుగా వార్నింగ్ ఇస్తే దేవుడిచ్చే వార్నింగ్ సైన్స్ని ఏం చేశాడు? ఇతను పక్కన పెట్టేశాడు. దేవుడిచ్చే వార్నింగ్ సైన్స్ పట్టించుకోలేదు. దానివల్ల ఏమైందంటే చూడండి 33. ఆ గడియలో అలాగు నెబుకద్నెజరుకు సంభవించును. మానవులో నుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకల వంటియు, అతని గోళ్ళు
గోళ్ళ వంటి ఆయన ఒక మహారాజుగా అంతఃపురంలో భోగాలు అనుభవించవలసిన వాడు ఎలా అయ్యాడండి? పశుప్రాయుడయ్యాడు. దీని అంతటికీ కారణం ఏంటి? చూసారా, ఈ అనేది ఎంత భయంకరమైన స్థితికి ఒక రాజుని పతనం చేసిందో. నీకిచ్చిన వనరులన్నీ దేవుడు నీకు సామర్థ్యము ఇవ్వడం వల్ల వచ్చిందని మర్చిపోకు. నీ టాలెంట్, నీ ప్రతిభ, నీ యొక్క సామర్థ్యం అనుకోకు. దేవుడు నిన్ను నువ్వు హంబుల్ చేసుకో. దేవుణ్ణి నీకన్నా ముందు పెట్టుకో. ఇక్కడ దేవుడే, మనం చదివాం కదండి ఫిలిపియన్స్ 2లో, దేవుడే తాను తగ్గించుకున్నప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఇంకెంత తగ్గించుకోవాలి? నీ మాటలో ఆ తగ్గింపు కనిపిస్తుందా? నీ ప్రవర్తనలో ఆ తగ్గింపు కనిపిస్తుందా? తగ్గింపు కనిపిస్తే ఏమవుద్దంటే నువ్వు దేవుడి కృప పొందుకుంటావు. మరొకసారి అదే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆఖరి భాగం చదివితే 11వ వచనంలో, 2వ అధ్యాయం 11వ వచనం, ప్రతివాని నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పై నామముగా ఆయనకు అనుగ్రహించును. ఎందుకు దేవుడు హెచ్చించాడు? అన్ని నామముల కన్నా యేసు నామముని ఎందుకు పై పెట్టాడు? ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడని. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, తగ్గింపు నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే హెచ్చింపు. అది ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకుంటావో దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాశనం. అది నీ చేతుల్లోనే ఉంది. ఏ విషయాల్లో నువ్వు తగ్గించుకోలేకపోతున్నావో, ఏ విషయాల్లో నువ్వు ఈ స్ట్రాంగ్ మైండ్తో ఉన్నావో, ప్రేయర్ చేయి. దేవా, నాలో ఈ స్వభావం, ఆదాము స్వభావం నాకు వచ్చి ఉన్నది, ఈ స్వభావం నేను బయటికి రాలేకపోతున్నానని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? అహంకారులు ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహింపజేస్తుంది. అయితే చాలా కాలం క్రితం 1873లో హవాయి అనే ఐలాండ్లో ఒక సేవకుడు, ఆయన పేరేంటంటే జోసెఫస్ డామినస్ అనే ఈ సేవకుడు కుష్టి రోగుల మధ్య సేవ చేయడానికి ఇష్టపడ్డాడంట. ఈయన ఐలాండ్లో ఉన్న కుష్టి రోగుల మధ్య సేవ చేసి దేవుని ప్రేమ అతనికి వారికి చూపించి దేవుని పరిచయం చేయాలని ఆశపడ్డాడంట. సో ఆయన దేశమైన బెల్జియంని వదిలి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎంతో ప్రయాసతో ప్రతి ఇంటి తలుపు కొట్టుచు దేవుడి ప్రేమ పంచాలని, దేవుడి గురించి చెప్పాలని ఎంతో భారభరితంగా సేవ చేశాడంట. 12 years సేవ చేస్తూ ఒక మందిరాన్ని కట్టాడంట. అయినప్పటికీ ఆ కుష్ఠరోగులు ఎవరిలో మారు మనసు రాలేదు. ఎవరూ చర్చ్కి అటెండ్ అయ్యేవారు కాదు. ఎవరు ఈయన గాస్పల్కి రెస్పాండ్ అయ్యేవారు కాదంట. ఆ టైంలో ఈ సేవకుడు చాలా నిరాశ చెంది, చాలా బాధపడిపోయి, ఇంకెంత సేవ చేసినా, ఎంత కష్టపడినా, నేను నా ప్రాణం మొత్తం పెట్టి సేవ చేసిన ఏం ఉపయోగం లేదు, నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోతామని ప్రయాణమై ఓడెక్కాడంట. ఇవన్నీ తలుచుకుంటా బాధపడుతున్నాడంట. ఏంటి, ప్రతి ఇంటి తలుపు కట్టానే, ఎంతో రాత్రింబగలు కష్టపడి సేవ చేశానే, ఒక్కరు కూడా రక్షించుకోలేకపోయానే, ఎందుకు, నాలో ఏం తప్పు ఉంది అని అతను పరీక్షించుకుంటూ ఆలోచన చేసుకుంటున్నాడంట. అలా ఆలోచన చేసుకుంటున్న సమయంలో సడన్గా ఆయన కళ్ళు ఆయన చేతి వైపు పడ్డాయంట. ఎప్పుడైతే చేతి వైపు చూశాడో తెల్లని మచ్చలు ఆయన చేతి నిండా కనిపిస్తున్నాయంట. ఆయనకి ఒక్క నిమిషం అర్థం కావట్లేదంటే ఏం జరుగుతుందో. చూస్తే ఏ కుష్టి రోగుల మధ్య అయితే సేవ చేశాడో ఆ కుష్టి అతన్ని అంటుకుందంట. ఇంకా ఆయన ఆశ్చర్యపోయి, సేవ చేశాను, దానికి ప్రతిఫలం ఏమీ లేదు, పైగా ఆ కుష్టి నేను పొందుకున్నాను అని అనుకుని ఆయన అనుకున్నాడంట మనసులో, ఒకవేళ సామాన్య మనిషిగా హెల్దీ పర్సన్గా వాళ్ళ మధ్య వెళ్ళి సేవ చేసినప్పుడు వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకిలాగా నేను కుష్టితో ఉన్నాను కదా, నన్ను ఇప్పుడన్నా వాళ్ళు స్వీకరించి దేవుణ్ణి స్వీకరిస్తారేమో అని ఆశతో మళ్ళీ తిరిగి అదే హవాయి ఐలాండ్కి వెళ్ళిపోతాడంట. ఎప్పుడైతే ఆ ఐలాండ్కి వెళ్తాడో ఆ ఐలాండ్లో ఉన్న ప్రజలందరూ తెలుసుకుంటారంట, ఈ 12 years సేవ చేసిన ఈ సేవకుడికి మన ద్వారా కుష్టి అతనికి అంటుకుందని. ఎప్పుడైతే ఈ విషయము వాళ్ళకి తెలిసిందో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ సండే ఆయన చర్చ్కి రావడం స్టార్ట్ చేశారంట. కొన్ని మంత్స్లోనే ఆ ప్రదేశం అంతా దేవుడి సువార్తతో నిండిపోయి అందరూ దేవుణ్ణి తమ సొంత రక్షకుడిగా అంగీకరించాడంట. చూడండి, ఆయన హెల్దీ పర్సన్గా వెళ్ళి
వెళ్ళినప్పుడు ఆయన రక్షణ కార్యము సువార్త పెద్ద జరగలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి తగ్గి వాళ్ళ కుష్టి రోగంతో వెళ్ళారో వాళ్ళందరూ కూడా దేవుని వార్తను సువార్తను అంగీకరించారు. ఇదే దేవుడు కూడా మన జీవితాల్లో చేశాడు. ఆయన దేవుడు అయ్యుండి ఆయన దైవత్వం వదులుకుని మనం చదివినట్లు మానవుని అనగా దాసుని స్వారూప్యము ధరించుకుని పాపం అనే కుష్టి పాపం ఎలాంటిదండి? భయంకరమైంది. బైబిల్ సెలవిస్తుంది ఆయన కళ్ళు పాపము చూడలేనంత పరిశుద్ధమైందంట. అలాంటి దేవుడు మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే మనకి ఆయన రక్షణ అందించడానికి, మనకి ఆయన గురించి తెలుసుకుని ఆయనకి దగ్గర అవ్వడానికి. సో ఈ నజరేయుడైన యేసు పేరులో మొదటిగా ఏం కనిపిస్తుందండి? తగ్గింపు. రెండవదిగా ఈ నజరేయుడైన యేసు అనే పేరు వింటున్నప్పుడు తగ్గింపుతో పాటు ఇంకోటి ఉందండి. ఏంటంటే రిజెక్షన్. యేసయ్య జీవితంలో ఎప్పుడైతే సేవ ప్రారంభించిన తొలి దినాల్లో ఆయన నజరేతు అని ఊరికి వచ్చాడనమాట. ఆయన ఊరికి వచ్చి చూడండి, అది చదువుదాం మనం. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 21 వరకు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆ గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయన దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన్ని తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకునిచుండగా, ఇంక ఇదంతా టైం లేదు కాబట్టి మీరు చదువుకోండి. నేను లాస్ట్ వచనమును చదువుతాను, 28-29. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయనను పట్నంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందుగా పడద్రోయవలనని తమ పట్నమును కట్టబడిన కొండపేటు వరకు ఆయన్ని తీసుకుని పోయిరి. ఎప్పుడైతే దేవుడు ఫస్ట్ మెసేజ్ సొంత ఊరిలో పెరిగిన ప్రాంతంలో మెసేజ్ చెప్తున్నాడో వాళ్ళందరూ జై జై, కరెక్ట్గా చెప్పావు, బాగా చెప్పావు అని అనుకోలేదు. వాళ్ళు ఏమనుకోవాలండి? అసలు తృణీకరింపబడిన ఊరు, కుగ్రామం, ఏమీ ప్రయోజనం లేని ప్రదేశం అని అన్నారే. ఇలాంటి ప్రదేశం నుంచి మెస్సయ్య వస్తున్నాడా? ఇలాంటి ప్రదేశం నుంచి ఇంత మంచి మాటలు పలికే వాడు వస్తున్నాడా అని వాళ్ళు గుర్తెరగాలి. పైపెచ్చు అలా చేయకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు రిజెక్ట్ చేశారు దేవుణ్ణి. ఏం చేశారండి? రిజెక్ట్ చేసి ఆయన ఏం చేయాలనుకున్నారు? కొండ పైకి తీసుకువెళ్ళి త్రోసివేయాలని అనుకున్నారు. అయినప్పటికీ యేసుప్రభు ఆ పేరుతోనే ఆయన పరిచయం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. సో రెండోదిగా జీసస్ ఆఫ్ నజరేత్ అయిన యేసు పేరు ఏం చెప్తుందంటే, దేవుడు నీ కొరకు నా కొరకు తృణీకరణ గుండా వెళ్ళాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నువ్వు తృణీకరణ గుండా వెళ్తున్నావేమో, జాబ్ ఎన్ని ట్రయల్స్ వేసినా రిజెక్షన్స్ వచ్చేస్తున్నాయేమో, మ్యారేజ్ ప్రపోజల్స్ ప్రతి ఒక్కరు ఏదో ఒక వంక చెప్పి ఏదో ఒకటి చెప్పి నిన్ను గాయపరుస్తూ రిజెక్ట్ చేస్తున్నారేమో. సొంత వాళ్ళు, ఇక్కడ యేసుప్రభుని సొంత ఊరు వాళ్ళు రిజెక్ట్ చేశారు. సొంత ప్రాంతం వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేస్తున్నారేమో. సొంత చర్చ్ నుంచి నీకు రిజెక్షన్ వస్తుందేమో. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, రిజెక్షన్ నిన్ను స్టాప్ చేయకూడదు. కానీ రిజెక్షన్ వల్ల నువ్వు ఒకటి తెలుసుకోవాలి, నేను దేవుడు ప్రణాళికలో ఉన్నాను కాబట్టి నేను దాన్ని స్టాప్ చేయకూడదు కానీ కొనసాగించాలి. యేసుప్రభు ఎప్పుడైతే నజరేతులో రిజెక్షన్ వచ్చిందో ఆయన సేవ ఆపేశాడండి? ఆపేయలేదు. ఇంకా ప్రబలింది ఆయన వాక్యం. చాలా సందర్భాల్లో మనల్ని ఎవరైనా తృణీకరించినప్పుడు, ఎవరైనా గాయపరిచినప్పుడు, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఏం చేసేస్తామంటే వెంటనే స్టాప్ చేసేద్దాం అనుకుంటాం, ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటాం.
కానీ ఎప్పుడైతే రిజెక్షన్ నువ్వు ఫేస్ చేసావో, ఒకవేళ దేవుడు సేవ చేస్తూ నువ్వు రిజెక్షన్ ఫేస్ చేసావేమో, ఏ ప్రాంతానికి వెళ్ళినా రిజెక్షన్ ఫేస్ చేసావేమో, నువ్వే కాదు సాక్షాత్తు దేవుడే ఈ లోకంలో రిజెక్షన్ ఫేస్ చేశాడు. అయినప్పటికీ ఆయన పరిచర్య చేయడం ఆపలేదు. మరి ఈరోజు నువ్వు ఏ సాకులు చెప్పి పరిచర్య ఆపేస్తున్నావు? ఏ సాకులు చెప్పి దేవుడు చెప్పిన మాటలు చేయకుండా ఆపివేస్తున్నావు? చూడండి, ఈ వచనం అవ్వక మునిపే 31వ వచనం అదే అధ్యాయంలో లూకాసు వార్త 4వ అధ్యాయం 31 నుంచి చూస్తే ఈ వచనంలోనే దేవుడు 31వ వచనం, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. దేవుడు ఆపేసాడండి సేవ? లేదు. అదే అక్కడి నుంచి బయలుదేరి గలిలయకి వెళ్ళాడు, అక్కడ సేవ చేశాడు. అక్కడ సేవ జరిగినప్పుడు ఏమైంది? అక్కడ 34వ వచనం చూడండి, ఒక వింత జరిగింది. 33, 34. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడుండెను. వాడు నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. 36, 37. అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట? ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నాయని ఒకరినొకరు చెప్పుకుంది. అంతటా ఆయన గూర్చిన సమాచారం ఆ ప్రాంతమంతటా వ్యాపించెను. చూడండి, ధర్మశాస్త్రం చదివి సినగాగులో సమాజ మందిరంలో ఉన్న వాళ్ళు యేసును గుర్తించలేకపోయారు. కానీ ఈ దెయ్యం ఏమంటుంది? నజరేయుడైన యేసు, నాతో నీకు పని ఏంటి? నువ్వెవరవో నాకు తెలుసు. చాలా సందర్భాల్లో వాళ్ళు గుర్తించకపోవడానికి కారణం ఏంటండి? వాళ్ళకున్న గర్వం. వాళ్ళకి ఏం తెలుసు? మాకు స్క్రిప్చర్స్ బాగా తెలుసు, దేవుడి వాక్యం బాగా తెలుసు అనే గర్వం ఒకటైతే, ఫెమిలియారిటీ. ఈ వాక్యాలు మేము ఎప్పటి నుంచో వింటున్నాంలే, అదే దావీదు, అదే యోసేపు, అదే జీవితం, అదే బైబిల్ అని అన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడలేడు. చూడండి, బాటిల్ ఉందండి, అది నింపబడాలి. కానీ బాటిల్ మీద క్యాప్ పెట్టేసి ట్యాప్ కింద పెట్టామనుకోండి, ట్యాప్ ఓపెన్ అయినా బాటిల్ ఫిల్ అవుతుందా? ఫిల్ అవ్వదు. ఎందుకు? బాటిల్ మీద క్యాప్ మూసివేసింది. చాలా సందర్భాల్లో మనం ఫెమిలియారిటీ అని, ఇది వాక్యం నాకు తెలుసు, ఇది చాలామంది దగ్గర విన్నాను, ఇది నాకు సుపరిచితమైందే అని దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాటలు ఏం చేస్తాం? గెంటి వేస్తాం. ఇక్కడున్న వారు కూడా ఏం చేశారు? దేవుడు మాటని పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన కూడా ఇంకొక ప్రవక్తే, లేదా ఈయన కూడా ఇంకొక ట్రైనింగ్ తీసుకున్న బోధకుడే అని అనుకున్నారు. కానీ ఈయనే మెస్సయ్య, ఈయన ద్వారా జీవం విడుదలవుతుందని వారి యొక్క ఫెమిలియారిటీ బట్టి కానీ వాళ్ళకున్న గర్వం బట్టి గుర్తించలేకపోయారు. కానీ ఇక్కడ ఏంటండి? దెయ్యము గుర్తించగలిగింది. ఏం గుర్తించగలిగింది? నజరేయుడైన యేసు. ఇంకో వాక్యం చదివినట్లయితే, యేసు ప్రభు భూస్థాపం అయ్యాక ఆయన తిరిగి లేచినప్పుడు మరియా శిష్యులు ఎతుకుతున్నప్పుడు దేవదూత అడుగుతుంది, నువ్వెవరిని ఎతుకుతున్నావు? నజరేయుడైన యేసు. అంటే దేవదూతలు కూడా ఏం చేశారు? ఈ నామాన్ని గుర్తించారు. దేవదూతలు కూడా ఏమని పిలుస్తున్నారు? నజరేయుడైన యేసు. సో వీళ్ళందరూ గుర్తించగలిగారు, కానీ వీళ్ళు గుర్తించలేకపోయారు. దేవుడు ఆ రోజు అక్కడితో ఆపేస్తే తర్వాత ఈ దెయ్యములు పట్టిన ఆయనకి విడుదల రాకపోను. తర్వాత వచనాల్లో చూస్తే అనేక మంది స్వస్థత పొందుకున్నట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. అంతే మాత్రమే కాదు, కానీ ఆయన గూర్చిన సమాచారం ఏమంతా ఆ ప్రాంతమంతా వెదజల్లబడిందంట. ఒకవేళ నువ్వు దేవుడి కార్యం చేయట్లేదు అంటే నీ ఒక్కడికే నష్టం కాదు, నీ వల్ల ఎంతోమంది ఆశీర్వదింపబడినవలసిన వారు ఉన్నారు. నీ ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు. నీ ద్వారా ఆయన ప్రేమ రుచించవలసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేనొక్కడినే ఆగిపోతున్నానులే, నేను రిజెక్షన్ గుండా వెళ్ళానే, నా ఒక్కడితోనే అయిపోద్దని నువ్వు అనుకుంటే అది నీకు కాదు. ఒక్కోసారి కొన్ని జనరేషన్లకి అది ఒక కర్స్ కింద అవ్వచ్చు. ఉదాహరణకి పౌలు ఎప్పుడైతే పిలుపు పొందుకున్నాడో, పౌలు సేవ చేయకపోతే ఎన్ని పత్రికలు
ఉండేవా అండి? పౌలు సేవ చేయకపోతే ఈరోజు బైబిల్లో ఉన్న పత్రికల గురించి నువ్వు నేను ధ్యానించే వాళ్ళమా? సో రిజెక్షన్ నిన్ను స్టాప్ చేయకూడదు. రెండోదిగా జీసస్ ఆఫ్ నజరేత్ ఏం చెప్తుందంటే రిజెక్షన్ నిన్ను స్టాప్ చేయకూడదు. దేవుడు కూడా రిజెక్షన్ గుండా వెళ్ళాడు. అయితే మూడోదిగా ఏంటంటే చూడండి, అదే లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకి సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోట ఆయనకి దొరికెను. ఇది యాక్చువల్గా ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాము. ఐజయా 61లో ఉంది, అది కూడా ఒకసారి చూద్దాము. ఐజయా 61లో చూడండి, ఫస్ట్ ఫ్యూ వర్సెస్ ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఉంది. చూడండి, ప్రభు ఆత్మ నా మీదకి వచ్చిన్నది, దీనులకు వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. దేవుడు ఎందుకు వచ్చాడండి ఈ భూలోకానికి? సువార్త ప్రకటించుటకు. సువార్త అంటే ఏంటంటే దేవుడు నీ పాపముల నిమిత్తమై ఈ భూలోకానికి వచ్చాడు. పాపములు అంటే చాలామంది అనుకుంటారు, నేనేం పాపాలు చేశాను, నేనేం దొంగతనం చేయలేదే, నేను ఎవరిని చంపలేదే, నేను ఎవరికి అన్యాయం చేయలేదే. వింటారాన్ని అన్యులు ఎక్కువగా ఈ మాటలు పలుకుతారు. నేను ఎవరికి అన్యాయం చేయలేదులే, నేను ఎవరిది దోచుకోలేదులే, నేను ఇంకా పేదలకి అన్నదానములు చేస్తున్నాను, వస్త్రదానం చేస్తున్నాను, మంచిగా జీవిస్తున్నాను అని అనుకుంటాం. కానీ ఇవేమి మన పాపం నుంచి మనల్ని రక్షించలేవు. మనము జన్మతః పాపులం. అంటే ఆది మానవుడు ఆదాము నుంచి వచ్చిన పాపం మనల్ని సంక్రమిస్తూ వస్తూ ఉంది. దానివల్ల మనం పాపంలో ఉన్నాం. అంటే పాపం అంటే ఏంటంటే పెద్ద పెద్ద నేరాలు కాదండి. అబద్ధం ఆడడం పాపం, ఇతరులు గూర్చి అసూయతో చూడడం పాపం, హృదయంలో అనుకోవడం కూడా పాపం అని బైబిల్ సెలవిస్తుంది. ఉదాహరణకి పాలు తీసుకోండి, పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి. ఆ పాలు బౌల్లో ఒక డ్రాప్ ఆఫ్ విషం వేసినా విషమే, గ్లాస్ నిండా విషం వేసినా విషమే. అలాగే పాపంలో చిన్న పాపం పెద్ద పాపం అని ఏమీ లేదు, ఏదైనా ఒకటే. ఆ పాపం నుంచి విడుదల కావాలంటే యేసుని నమ్ముకోవాలి, మన పాపములు ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడని మన హృదయంలో అంగీకరించాలి. చాలాసార్లు దేవుడి గురించి వింటున్నావేమో, నీ అవసరాల కోసం ప్రార్థన చేయించుకుంటున్నావేమో, కానీ దేవుడిని నీ సొంత రక్షకుడుగా, నా హృదయంలో దేవుడు నా హృదయానికి రక్షకుడు, ఈ పాపాల నుంచి ఆయనే విడుదల కలిగిస్తాడని నువ్వు నమ్మట్లేదేమో. నువ్వు చేసిన పాపాలు ఒకవేళ ఇప్పుడు దేవుడు నీకు జ్ఞాపకం చేసినట్లయితే వింటుండగానే నువ్వు పశ్చాత్తాపడు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్షమిస్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే క్షమించుటకు, నిన్ను స్వస్థపరచుటకు, నీ జీవితాన్ని బాగు చేయుటకు. ఇక్కడ రాయబడి ఉంది 2, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖగ్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును. ఆయన ఎందుకు వచ్చాడండి? హీఈస్ గాడ్ ఆఫ్ రివర్సల్. నీ పరిస్థితిని ఏదైనా తారుమారు చేయగల సమర్థుడు. ఒకవేళ నువ్వు ఏదన్నా కోల్పోయి ఉన్నావేమో, నీ దేవుడు మార్చగల సమర్థుడు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఆయన రక్షణ కార్యం నీలో జరగడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే రేపటి దినం నువ్వు ఉంటావో లేదో తెలియదు. ఆయన నీ కొరకు చనిపోయాడు అని నువ్వు తెలిసి కూడా నువ్వు రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఇంకో దినం వస్తుందో లేదో తెలియదు. ఇదే నీ దినం, ఇదే సువార్తకి ఒప్పుకునే దినం. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీరు ఇప్పుడే దేవుణ్ణి అడగండి, యేసుప్రభువా నా హృదయంలోకి రమ్ము. నాకు అర్థమైంది, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ కాదు, లైటింగ్స్ కాదు, స్టార్స్ కాదు, దేవుణ్ణి హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. ఆయన ఈ లోకానికి వచ్చింది నీ హృదయంలో నీ కొరకు పుట్టాడు. నీ హృదయంలో ఆయన జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ చదవబడిన దాంట్లో ఆయన ఓన్లీ ద ఇయర్ ఆఫ్ ఫేవర్ గురించి చెప్తున్నాడు. అయితే ఇంకొకటి కూడా ఉంది, ఇయర్ ఆఫ్ జడ్జ్మెంట్. అది మనము యెషయా 61లో చూస్తాం. ఒక దినం రాబోతుంది, ఆయన సమస్త భూలోకాన్ని
జడ్జ్ చేయబోతున్నాడు వాళ్ళ పాపాల నిమిత్తం. ఎవరైతే యేసు ప్రభు నామం నమ్ముకోలేదో, ఎవరైతే బాప్తిసంలో పాల్పొందుకోలేదో, ఎవరైతే ఆయన గురించి విని కూడా ఆలస్యం చేస్తూ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారో వారి కొరకు ఒక దినము వేచి ఉంది. అదే డే ఆఫ్ జడ్జ్మెంట్. ఇదే అనుకూల సమయం. ఈ ఫేవరబుల్ టైంలో దేవుడి గురించి ఎన్నిసార్లు వింటున్నా నువ్వు డిలే చేస్తున్నావంటే ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో నువ్వు ఎంత క్షమాపణ అడిగినా పొందుకోలేవు. అందుకే ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు పదే పదే దేవుడి చేత ప్రేరేపింపబడుతున్నట్లయితే నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. ఇప్పటివరకు నా జీవితం ఏదో అయిపోయింది, నా జీవితం నాకు నచ్చినట్టు జీవించాను, చాలా పాపపు ఆలోచనలతో జీవిస్తూ వచ్చాను, కానీ నా పాపం నాకు తెలుస్తుంది. ఈ పాపము గిల్ట్ కాన్షియస్ మనలో పెంచేస్తూ ఉంటుంది. ఎందుకు నేను ఈ తప్పు చేశాను, ఎందుకు ఈ జీవితం కొనసాగిస్తున్నాను, నా తల్లిదండ్రులు మోసం చేస్తూ బ్రతుకుతున్నానే, నన్ను నేను మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నానే అనుకుంటాం. ఈ గిల్ట్ ఎప్పుడు మరణానికి దారితీస్తుంది, కానీ నిజమైన పశ్చాత్తాపం ఏం చేస్తుంది, జీవముకు నిన్ను తీసుకెళ్తుంది. ఆయన నిన్ను గద్దించడు కానీ ధారాళంగా కృప చూపుతాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకుంటే ఆయన నీకు రక్షణ దయచేస్తాడు. ఆయన నామమందు బాప్తీసం తీసుకుంటే నువ్వు కూడా పరలోకమునకు వారసుడు అవుతావు. కాబట్టి ఆల్టర్ కాల్ ఇస్తుండగా ఎవరైతే ఇంకనూ ఆయన మీ హృదయంలోకి చేర్చుకోలేదో, ఇది దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడని గుర్తెరిగి ఆయన నీ హృదయంలో స్వీకరించుకో. ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆయన స్వీకరిస్తావో ఆయన నీ హృదయంలో రాజుగా ఉంటూ నీ జీవితాన్ని ప్రభావితం చేసే జీవితంగా మార్చుతాడు. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, గొప్ప రాజా, నీకు వందనాలు ప్రభా. నిజమే, నువ్వు ప్రభా మహోన్నతుడు అయిన దేవుడై ఉండి ఆ పేరు పెట్టి పిలవడానికన్నా నజరేత్ వాడైన యేసు అని పిలవబడ్డానికి ఇష్టపడ్డావు. ఎందుకంటే అందులో నీ రక్షణ కార్యం దాగి ఉంది. నువ్వు మహోన్నతుడివి, మహారాజు అయినప్పటికీ దాసుని స్వరూపము ధరించి నా కొరకు మా కొరకు ఈ భూలోకానికి వచ్చావు. ఇదే రీజన్ ఫర్ సెలబ్రేషన్. ఇదే ప్రభా ఈ క్రిస్మస్ సీజన్కి రీజన్ అయ్యి ఉంది ప్రభా. నాయనా, మేము కూడా నాయనా మా జీవితాల్లో నిన్ను స్వీకరించాలి. నువ్వు లేని క్రిస్మస్ వ్యర్థమయ్యా. ఎవరైతే ఈ వాక్యం విని తమ హృదయంలో నిజముగా తమను తాము తగ్గించుకుని నాయనా ఏ రిజెక్షన్ గుండా వెళ్ళారో దాన్ని అధిగమించి నాయనా నీ రక్షణ కార్యం వాళ్ళ హృదయాల్లో జరగాలని ఆశపడుతున్నారో ఆ రక్షణ కార్యముని ముద్రించమని ప్రార్థన చేయుచున్నా. పరిశుద్ధాత్మడ సీల్ దెమ్ లార్డ్, నువ్వు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు విన్నవారిలో ఏ ఒక్కరు ఈ రక్షణకు దూరం అవ్వకుండా, అపవాది దోచుకోకుండా సహాయం చేయమని వేడుకునిచున్నాను. నజరేతు అయిన యేసు అనగా రక్షకుడు, ఆ రక్షకుడిని వాళ్ళ హృదయంలో అంగీకరించినట్లు సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభా ఇరుకులో, బాధలో, నిందలో ఉన్నారో యెషయా 61లో ఉన్న వాగ్దానాలన్నీ వారు వారసులు అగునట్లు సహాయం చేయండి. ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ మాత్రమే వారు చూచినట్లు, ఇయర్ ఆఫ్ జడ్జ్మెంట్, డే ఆఫ్ జడ్జ్మెంట్ వాళ్ళ జీవితంలో ఉండకుండానట్లు సహాయము దయచేయండి. ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే ప్రభావితమయ్యారో వారందరూ ప్రభ నీకు దగ్గరగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.